పవర్ ఉన్న మంత్రివన్న ధర్మపురిపై దయ చూపన్న ధర్మపురికి నిధులు కేటాయించండి అన్న అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కోరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అయితే ఆ నిధులను శాంక్షన్ చేస్తానని చెప్పిన భట్టి ఇతర అభివృద్ధి పనులకు కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి రైతులకు పామ్ ఆయిల్ పంటపై పాఠాలు చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు పలు విజ్ఞప్తులు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తన నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తీరాలంటే 6 కోట్లు ఇవ్వాలని కోరారు. నేరల ప్రాంతానికి వీరు ఇచ్చినట్టయితే అన్న 100% మా ప్రాంతానికి కరెంటుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతున్న విషయాన్ని ఈ సంభావ్యంగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా అన్న షేర్ గారు ఒకటి కరెంట్ శాఖ మార్పులు అన్న ఆర్థిక మార్పులు అన్న ఒకటన్న 4 కోట్ల రూపాయలు ఇచ్చి 149 గ్రామాల్లో 70 గ్రామాలు లూజ్ వైపు షిఫ్ట్ వైల్ కంప్లీట్ చేసుకున్నా. ఇంకొక 6 కోట్లు ఇస్తే 90 గ్రామాలు అయిపోతాయి అన్న. దండ ఒక్కసారి అందరు వేసి చప్పట్లతో అందరు చప్పట్లు పడుతు అన్న 6 కోట్ల 40 లక్షలు ఇస్తే మొత్తం కరెంటు సంబంధించిన సమస్యలు మా ధర్మపురి వేరు కాన్ఫరెన్స్లో లక్ష్మణ్ కుమార్ మా తమ్ముడు 6 కోట్ల 40 లక్షల రూపాయలు ఇస్తే కరెంటు బాధ్యతలు కూడా తొలగిపోతాయనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇంకా కొన్ని అడుగుతాను, ఇంకో 6 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప శాసనసభ నియోజకవర్గంలో మిగతా గ్రామాల్లో కూడా కరెంట్ లైన్లు మార్చలేవు, అవి కూడా వీళ్ళని అడుగుతా ఉన్నారు. వారికి చెప్పాను నేను ఇప్పుడే అధికారులకి, మీరు ఎస్టిమేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి, ఆలోచన చేసి దాన్ని నేను సాధ్యమైనంత మేరకు అవకాశం ఉన్నంత మేరకు వాటిని శాంక్షన్ చేసి మీకు పంపిస్తానని సందర్భంగా చెప్తాను. మంత్రి తుమ్మల సైతం ధర్మపురి రైతులకు పామాయిల్ వ్యవసాయంపై కీలక సూచనలు చేశారు. పామాయిల్ సాగు బహుబాగు అని చెప్పుకొచ్చారు. మీకు 1,50,000 2 లక్షల రూపాయలు ఎకరానికి తక్కువ వస్తే మాది బాధ్యత. ఒకవేళ మీ యొక్క ఆయిల్ ఫామ్లో కోతులు కింద చికాకు చేస్తే మాది బాధ్యత. మీ తోటలో ఎవరైనా దొంగలు ఇస్తే మాది బాధ్యత. మీరు గెలలు పంపిస్తే 3 రోజులలో డబ్బులు వేయకపోతే మాది బాధ్యత. వాన వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాది బాధ్యత. కరువు వచ్చినా కూడా, కాటక వచ్చినా కూడా మీ పంట పండించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. నేను పామాయిల్ రైతుని, 40 సంవత్సరాలుగా నేను ఆ వ్యవసాయం చేస్తున్నా. భట్టి గారు పిలిచి దీనికి ఉద్యోగం ఇచ్చిండు నాకు, లేకపోతే నేను బ్రహ్మాండంగా ఆయిగ తోటలో ఉండేవాడిని. ధర్మపురి మున్సిపాలిటీ అభివృద్ధికి తాను చేస్తోన్న కృషిని ప్రజలు గుర్తించాలి అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.